మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పశు వైద్యశాల శిథిలావస్థకు చేరిందని, దీన్ని తొలగించి దీని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని కాశీపేట మండలంలోని పశు పెంపకదారులైన రైతులు కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ దుస్థితిలో మార్పు లేదని రైతులు ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని పశు రైతులు కోరుతున్నారు. ఎస్తే 12 గంటలకు వచ్చినా ఒకరింటికి వచ్చినా కూర్చుంటారు కేసు పట్టుకోవాలి పురుగుల పట్టుకున్నా 2 పురుగులు కట్టంగా ఆ గడ్డ కట్టుకున్నా గడ్డ పట్టుకుని ఎస్ఐ వచ్చిన కానీ కూర్చుంటారు కానీ ఎస్ఐ ఎందుకు అని అడుగుతారు మేము వారంగా 10 రోజులు అయితే అత్త 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 అంటారు. వాళ్ళకి వ్యాక్సిన్ ఉండే మొన్న దాకా పొద్దున్న అయితే వ్యాక్సిన్ అటు చేసి ఇవాళ టైం దొరికింది. ఇవాళ ఈ నచ్చింది ఫోన్ చేస్తే చెప్పకుండా చెప్పిన 8:30 ఫోన్ చేస్తే నేను గంట తర్వాత ఇంజక్షన్ ఇస్తా అని చెప్పాను. అంటే ఆయన ఎప్పుడు చేసింది తెలుసు ఆయన కాల్ స్పీస్ ఇవి ఇయ్యరన్నా మెయిన్గా ఇది కావాలి శాంక్షన్. ఇంత పెద్ద సెంట్రల్ జోన్లో ఇది మాకు దరిద్రం. ఇది ఇంత ఘోరంగా ఉండడం కొంచెం పెద్దగా ఉండాలి. మాట్లాడండి ఇంజక్షన్ మంచి బాగా వాడాలి 5 దాకా బాగా వచ్చింది. ఇంజక్షన్ లేదా నేను మాట్లాడుతాను. కావాల్సిన మీరేం బలం కాదు బలం మనదే కానీ గజ్జి ఆయన మనం తెచ్చిన గడ్డి గడ్డి మేక మేక డాక్టర్లు రాలేదా మరి? గట్టిగా మాట్లాడండి. ఫోన్ చేసిలా? ఫోన్ చేస్తే వస్తామని చెప్పింది. ఎన్ని గంటలకు వస్తా అన్నారు? తెలియదు ఈరోజు వచ్చాను నేను. మీరు ఫోన్ చేశారు కదా, ఎన్ని గంటలకు వస్తా అని చెప్పారు వాళ్ళు? అరగంట అన్నారా? మంచిర్యాల డిస్టిక్ కాశీపేట మండల్ బెల్లంపల్లి నియోజకవర్గం. ప్రస్తుతానికి మేము ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఈ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది. దీన్ని పట్టించుకునే నాదుడే కరువైపోయారు.
మొత్తం వర్షాకాలం మొత్తం ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం బయటికి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి పనిచేసే దుస్థితికి వచ్చింది. ఎందుకంటే మొత్తం కూలిపోయి స్థితిలో అవస్థకు వచ్చి ఉన్నది ఈ బిల్డింగ్. ఇక్కడ మేజర్గా ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్ ఈ కాసిపేట మండలంలో ఉంది. ఎంతమంది అధికారులకు చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రజాప్రతినిధులకు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే స్థితిలో లేరు. దయచేసి ఇప్పటికైనా స్పందించి దీని వచ్చింది అంటున్నారు, దీనికి బిల్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి, చేస్తాం అది ఇది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఇక్కడికి వచ్చి దీన్ని పట్టించుకునే నాదులు అయితే కరువైపోయారు. పశువులు కానీ అనేక రకాలైన జంతువులు కానీ ఇక్కడికి ఎక్కడున్నా కూడా గ్రామ మూల ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి వర్క్ ఇక్కడ ఇంజక్షన్లు కానీ అవి కానీ ఇక్కడికి వచ్చి అన్నీ చేయించుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీన్ని పట్టించుకొని ఒక కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయ్యే పరిస్థితికి తీసుకురండి అని కోరుకుంటున్నాను.